మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. జై మాదిగా, జై మాదిగా, వర్జలాలి మాదిగల ఐక్యత. నిన్న ఉదయం 11 గంటలకు పాయికిరాపేటలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనకాపల్లి జిల్లా ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ పోసపల్లి వెంకట్రావు, పాయికిరాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపల చినరాజు, మాజీ ఇన్ఛార్జ్ చలికే గోవిందు, గౌరవ అధ్యక్షులు గంపల సుబ్బారావు, మండల అధ్యక్షులు ఆరుగుల రమేష్, టౌన్ అధ్యక్షులు ఆరుగుల కొండబాబు, సీనియర్ నాయకులు గంటెడ రమణజాను, గంపల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మండలంలో మాదిగల మహానాయకుడు మందా కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలను ఈ నెల 7వ తేదీన పాయికిరాపేట చిత్రమందిర సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించాలనుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గంలో అన్ని మాదిగ పల్లెల నుండి నాయకులు, యువత, మహిళలు పాయికిరాపేట వై జంక్షన్ వద్ద చేరాలని, అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి చిత్రమందిర థియేటర్ వద్ద కేక్ కట్ చేసి మందా కృష్ణ మాదిగ గారి సేవలకు ఘనంగా నివాళులు అర్పించాలని నిర్ణయించారు. ఈ సభలో చలికే గోవిందు, పోసపల్లి వెంకట్రావు, గంపల చినరాజులు మాట్లాడుతూ మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని ప్రశంసించారు. వారి జీవిత పోరాటాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా గంపల చినరాజు మాట్లాడుతూ రేపు 7వ నెల 7వ తారీఖుని కృష్ణన్న పుట్టినరోజు. అలాగే మనకి ఎంఆర్పి స్టార్ట్ చేసి 31 సంవత్సరం అవుతుంది. పల్లె పల్లెలా వాడవాడలా మనకి బొమ్మలున్న చోటల్లా దిమ్మలు కట్టి జెండా ఆవిష్కరణ చేయాలా. జెండా ఆవిష్కరణ తర్వాత కృష్ణన్న పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా చేయాలా. ఎందుకంటే ఇవాళ కృష్ణన్న లేనిదే ఇవాళ మాదిగలు లేరు. 31 సంవత్సరాల కాల నెరవేరిందంటే ఇవాళ కృష్ణన్న వాళ్ళే. కృష్ణన్న ఉద్యమాలకి మనం తోడ్పడి ఉండు ఇవాళ మన ఉద్యమం నిలబెట్టుకొని ఇవాళ రిజర్వేషన్ పొందగలిగాం. అలాగే రిజర్వేషన్ అప్పుడే అయిపోయిందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఈ ఉద్యమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఇంకా బలోపేతం చేయాలి. ఇవాళ పాకిరేపేట నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల ప్రజలు కూడా మనకి సహకరించాలా. ఏం చేయాలంటే 4 మండలాల్లో పొద్దున్న 10 గంటలకల్లా ఏ గ్రామాల్లో గ్రామాల్లో జెండాలు ఆవిష్కరణ చేసి కృష్ణన్న పుట్టినరోజు వేడుకలు చేసి మధ్యాహ్నం 3 గంటలకి నేను పాకిరేపేట హైవే నుంచి ర్యాలీగా అందరూ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మన వాళ్ళు డబ్బులున్న చోటు డబ్బులు గ్రామాల్లో ఇంచుమించు 5 మంది 10 మంది వచ్చి పాకిరేపేట హైవే నుంచి ర్యాలీకి వచ్చి చిత్రమండి ఏడు దగ్గర లక్కీ షాప్ మల్ దగ్గర మన సెంటర్ ఉంది. ఆ సెంటర్లో మన జాతీయ జెండా ఎగరేసి అలాగే కృష్ణన్న వేడుకలు ఘనంగా చేసుకోవాలని ఆలోచించు మన మాదిగ సోదరులు మాదిగ విద్యార్థులకి మాదిగ మహిళలకి అందరికీ నేను పిలుపునివ్వాల్సింది. తర్వాత ఏంటంటే ఈ పిలుపుని నా రిక్వెస్ట్ గా అనుకొని అందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేస్తారనుకుంటున్నాను. అలాగే నా మాదిగ సోదరులు అందరూ ఎక్కడున్నా ఇది నాదనుకోకండి, మనది. ఎందుకంటే మన జాతి ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే మీరందరూ సహకరించాలా. కృష్ణానికి సహకరించాం కాబట్టి 30 సంవత్సరాల కాలని మనం నెరవేర్చగలిగాం. ఈ రేపు 7వ తారీఖు 31 సంవత్సరం అవుతుంది. 31 సంవత్సరం కూడా కృష్ణాన్ని ఇవాళ మన జాతి ఎక్కడ ఇలువ పోనీయకుండా మన జాతిని కాపాడుకుంటూ ఇవాళ ఈ రిజర్వేషన్ మనం తేగలిగాడు. పద్మశ్రీ మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా పోసపల్లి వెంకట్రావు అనే నేను, అనకాపల్లి జిల్లాకి ఇన్ఛార్జిగా గౌరవ మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు నియమించడం జరిగింది. అందులో భాగంగా నేను జూన్ 5వ తారీఖున నేను అనకాపల్లి జిల్లాకు రావడం, అనకాపల్లి జిల్లాలో ఇప్పటి వరకు పెందుర్తి నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం, అలాగే ఎలమంచిలి నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గం, సోడవరం నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఈ 25 రోజులు పర్యటించి గౌరవ మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు 31వ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరపాలని గ్రామాన్న అందరికీ తెలియపరిచి, అదే రీతిగా గౌరవ మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు జన్మదినాన్ని 60వ జన్మదినాన్ని గొప్పగా ఒక పండగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో కూడా, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో భారీ ఎత్తున అన్నగారు జన్మదినాన్ని జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా మంచి స్పందన వచ్చింది.
అట్టి రీతిగా కమిటీ నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గం కమిటీలు కూడా మేము అన్ని వేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు నర్సీపట్నంలో ఫుల్గా అన్ని కమిటీలు కూడా నిర్మాణం జరిగాయి. మాడుగుల నియోజకవర్గం కూడా ఫుల్ నిర్మాణం జరిగింది. అలాగే పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, మళ్ళీ యలమంచిల్లో ఒక మండలం ఉండిపోయింది. అది ఈ 2 రోజుల్లో పూర్తి చేస్తాం. అటు రీతిగా ఈ రోజు గౌరవ మాన్యశ్రీ మంద కృష్ణమాది గారి జన్మదినాన్ని ఈ రోజు మాదిగులు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి శ్రేణులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నం అయిపోయిన తర్వాత నర్సీపట్నం నుండి పాయికరాపేట నియోజకవర్గం రావడం ఇది 2వసారి. పాయికరాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపల చినరాజు గారు ఆధ్వర్యంలో ఈ రోజు పాయికరాపేట నియోజకవర్గాన్ని అన్ని మండలాల 4 మండలాలు కూడా కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గంపల రాజు గారు కూడా మీడియా ద్వారాగా అందరికీ కూడా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచు కృష్ణమాది గారు జన్మదినాన్ని అత్యంత వైభవంగా, రంగరంగ వైభవంగా ప్రతి వాడల అందరూ కూడా ఘనంగా జరపాలని కోరుకుంటూ అనకాపల్లి జిల్లా నియోజకవర్గం మాదిగా అనుబంధ సంఘాలకి, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మహిళా సంఘాలకి, ప్రజా సంఘాలకి, అలాగే యావత్ అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా కృష్ణమాది గారు తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే పాయికరాపేట 4 మండలాల నుంచి అందరూ తరలి రావాలని 10 గంటలకల్లా మీరు జెండా ఆవిష్కరణ చేసుకొని 10 గంటలకి కృష్ణన్న బర్త్డే చేసుకొని మీరు అందరూ ఇచ్చేసి మీరు ఆ కార్యక్రమానికి ముందుకు సాగించి అందరూ పాయికరాపేట హైవేకి వై జంక్షన్కి వచ్చి 2 గంటలకల్లా వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని ర్యాలీతో వచ్చి మనం పాయికరాపేట చిత్రమంది సెంటర్ వచ్చి అందరం మనం అక్కడ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ కృష్ణన్ గారి కేక్ కటింగ్ చేసి అలాగే మన పాకిరేపేటలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల నుంచి ఆ కార్యక్రమం చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసి అలాగే మీరు దగ్గర ఉన్న 10 మంది కార్యక్రమాలు వచ్చి డప్పులతో వచ్చి మన యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని కోరుకుంటున్నాం. అలాగే నా పేరు సల్కే గోవిందరావు, మాదిగా మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు ఇన్ఛార్జిగా చేశాను.